హాయ్ ఫ్రెండ్స్, కొత్త లిస్టులో పేరు రాని వాళ్ళు రేపటి నుంచి జరిగేటటువంటి గ్రామ సభలలో రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను నిన్నటి వీడియోలోనే చెప్పడం జరిగింది. అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరి పేరు మీద అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క అందరి ఆధార్ కార్డులు అయితే కావాల్సి ఉంటుంది. మీ యొక్క పిల్లల పేర్లను మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా కానీ మీరు రేపటి నుంచి జరిగేటటువంటి గ్రామ సభలలో మీరు పేర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కావాల్సింది అయితే మెయిన్గా ఆధార్ కార్డు అయితే కావాల్సి ఉంటుంది. కొత్తగా రేషన్ కార్డుకి అయితే అందరి కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు కావాలి. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు అయితే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, మీ యొక్క క్యాస్ట్ కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అదే గ్రామ సభలలో మీకు కొత్తగానైతే వాళ్ళు అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను.